బీజేపీ గనక మంచి స్థానం కల్పిస్తే నేను క్యాసినో వదిలేస్తానని ఇంటర్వ్యూలో ఏం చెప్పినా బీజేపీ పార్టీకి ఏ రోజు అయితే నాకు కసినో వల్ల ప్రాబ్లం అయింది, నాకు కసినో బంద్ చేయమని చెప్తే ఆ రోజు నుంచి బంద్ చేస్తాను. పార్టీ చెప్తే ఇప్పుడు కూడా దానికి కట్టుబడే ఉన్నా. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. నా పార్టీకి నా కసినో వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ప్రవీణ్ నువ్వు బంద్ చేయని మా పార్టీ అన్న కెమెరాలు ఉన్నాయి, అది దందా, మీరు దాన్నే బంద్ చేస్తాను అంటున్నారు. 100%. నా హిందుత్వం గురించి బంద్ చేయమంటే బంద్ చేస్తా. నేను శివాజీ జయంతి రోజు చెప్పిన, నా హిందుత్వానికి కసినో అనేది అడ్డం వస్తే ఆ రోజు ఏ రోజు అడ్డం వస్తే ఆ రోజు బంద్ చేస్తా. నా పార్టీకి కసినో అనేది అడ్డం వస్తే ఏ రోజు మా పార్టీ పెద్దలు చెప్తారో ఇది నీ వ్యాపారం బంద్ చేయంటే బంద్ చేస్తా. అన్న క్యాసినో వల్ల హిందువులు నష్టపోతుర్రా, క్రిస్టియన్లు నష్టపోతుర్రా, ముస్లింలు నష్టపోతుర్రా? ఆడ కసినో వల్ల మతం చూడాల్సిన పని లేదు, అది వ్యాపారం. మంది తాగితే ఎవరు నష్టపోతుర్రు? మంది తాగితే ముస్లింల లివర్ ఖరాబ్ అవుతుందా, హిందువుల లివర్ ఖరాబ్ అవుతుందా, క్రిస్టియన్ల లివర్ ఖరాబ్ అవుతుందా?